ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వరంగా మారింది. పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు మధ్యాహ్న భోజన పథకం దోహదపడుతోంది. ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనాన్ని మరింత పోషక విలువలతో అందించేందుకు జాతీయ పోషకాహార సంస్థ ప్రత్యేక మెనూ నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి వారంలో ఒకరోజు కిచిడి, వెజ్ బిర్యానీ తప్పనిసరిగా విద్యార్థులకు వండించనున్నారు. రోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని అందించనున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కొత్త మెనూను అమలు చేసేలా విద్యాశాఖ ఉన్నతాధికారులు సంబంధిత జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజ్గిరి బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ తెలిపారు. పోషక విలువలతో కూడిన భోజనంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్నం చాలా మంచిగా ఉంది. గుడ్డు ఇస్తున్నారు. మండే, వెనస్డే, ఫ్రైడే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే జావా ఇస్తున్నారు. మళ్ళా మంత్లీ బనానా కూడా ఇస్తున్నారు. ఈ స్కూల్లో చాలా మంచిగా ఉంది అన్నం. కూర కూడా చాలా బాగా నచ్చింది. వెజిటేబుల్ కర్రీ మంచిగా చేస్తున్నారు. సాంబారు, ఎగ్గు కర్రీ, ఇంకా మొన్న మెనూ వచ్చి నుంచి దాన్నే ఫాలో అవుతున్నాము. బియ్యం కూడా మంచిగా అడుగుతున్నాము. కూరగాయలు కడిగినాకనే పోస్తున్నాం. కర్రీస్ కూడా పిల్లలు కూడా అందరు చాలా బాగా తింటున్నారు. మెనూ ఫాలో అవుతున్నాం. మంచిగా చేస్తున్నాం. విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ప్రభుత్వ సదుద్దేశాన్ని వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారం ప్రతిరోజు కరెక్ట్గా మేము చూడడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఒక ఇన్ఛార్జ్ ఉపాధ్యాయునితో పాటు ప్రధాన ఉపాధ్యాయులుగా మేము ప్లస్ ప్రతిరోజు టీచర్లు ఒక బాధ్యత తీసుకుంటూ వాళ్ళు పర్యవేక్షించుకుంటూ ఆ మెనూను తర్వాత టేస్ట్ను అవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా రోజు విడిచి రోజు సోమ, బుధ మరియు శుక్రవారాల్లో గుడ్డు సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాగి జావ, అదేవిధంగా సూచించిన ప్రకారము మిగతా కూరగాయలు, అన్నము అవన్నీ పకడ్బందీగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది.